నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ ఎంపీ అభ్యర్థులపై కొనసాగుతున్న కసరత్తులు. సీఎం జగన్ను కలిసిన కొడాలి నాని, వంశీ. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారన్న లోకేష్. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించొద్దని తీర్మానం. ఏకగ్రీవంగా ఆమోదించిన తెలంగాణ శాసనసభ. ఎమ్మెల్యేలంతా కాళేశ్వరం సందర్శనకు రండి, అందరికీ లేఖలు పంపామన్న మంత్రి ఉత్తమ్. ఎన్నికల వేళ మహారాష్ట్రలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ. పార్టీకి రాజీనామా చేసిన మాజీ సీఎం అశోక్ చవాన్. కృష్ణానది ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. ఏర్పడిన తర్వాత మొదటి సంవత్సరంలోనే మనకి అన్యాయం జరిగే విధంగా అప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి వాళ్ళకి 512 టీఎంసీలు, మనకి 298 టీఎంసీలు ఒప్పుకొని వచ్చినాయి. 2015 నుంచి 2020 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన చాలా పెద్ద మనుషులు, రివర్ వాటర్స్ ప్రాజెక్ట్స్ మీద పెద్ద పెద్ద మాట్లాడేటోళ్ళు. 9 ఏళ్ళు వాళ్ళు 512, 299 ఒప్పుకొని ఇప్పుడు వాళ్ళే అరే పొరపాటు అయిపోయింది, రివర్ వాటర్ షేరింగ్ 50-50 చేయాలని ఇప్పుడు అంటున్నారు. 8 ఏళ్ల పాటు 811 టీఎంసీ ఆఫ్ కృష్ణా వాటర్స్లో 512 టీఎంసీ ఆంధ్రాకి, 299 తెలంగాణకి అని చెప్పి లాస్ట్ ఇయర్ నుంచి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడేమంటారు, లేదు లేదు అది పొరపాటు అయిపోయింది, రివర్ వాటర్ 50-50 షేర్ చేయాలని. ఇక నేను దిస్ ఆన్ రికార్డ్, దిస్ ఇస్ నథింగ్ మై ఒపీనియన్. ఇప్పటికైనా మీరు వారికి సూచన చేయండి, లేకపోతే సభ వాయిదా వేయండి. చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు వచ్చినాక, ఎందుకంటే 10 సంవత్సరాలు జరిగిన పాపాలకు వారు కారణము. పాపాల భైరవుడి సభలకు వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం. వారిని సభలోకి రమ్మనుండ్రి, చర్చ చేద్దాం. ఎవరు తప్పు చేసిండ్రు, ఎవరు తెలంగాణకు అన్యాయం చేసిండ్రు, ఎవరు తెలంగాణకు రావాల్సిన కృష్ణానది జలాలలో వాటాలను ఎవరు తెగ నమ్ముకున్నారు, ఎవరు చేపల పులుసుకి అలసిచ్చిండ్రు, తెలంగాణ నీళ్ళ దోపిడీకి, వారి సభలోకి రమ్మనుండి. చంద్రశేఖరరావు గారి సభలోకి వస్తే ఎంతసేపు అయినా మీరు మైకి ఇవ్వండి అధ్యక్ష. కాబట్టి చంద్రశేఖరరావు గారు ఈ సభలోకి వచ్చి వారు మాట్లాడితే ఇవ్వండి. ఇక వారు మాట్లాడడానికి ఏమీ లేదు, వారు చెప్తే వినడానికి కూడా ఏమీ లేదు అధ్యక్ష. ఇవాళ బడ్జెట్ను పక్కకు పెట్టి ఇవాళ అర్జెంటుగా తీర్మానం వచ్చిందంటే రేపటి నల్లగొండ సభ పుణ్యమే, కేసీఆర్ గొంతు విప్పడం వల్లనే. అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయం కుల్లం కుల్లా. ఇవాళ క్షమాపణ చెప్పాల్సింది మీరు. ఎందుకంటే మీ ప్రభుత్వం వచ్చినాక 2 మీటింగ్లలో మినిట్స్ ఆఫ్ ద మీటింగ్స్లో మేము ప్రాజెక్టులు అప్పచెప్తామని స్పష్టంగా ఒప్పుకున్నారు కనుక ఇప్పుడు మీరు ఆ తప్పును సవరిస్తూ ముందుకొచ్చినారు. చాలా సంతోషం. మీ తప్పును సవరించుకొని ముందుకొచ్చినందుకు మేము స్వాగతిస్తూ ఆ తీర్మానంలో గత ప్రభుత్వం అనే కామెంట్స్ తీసేసి మీరు పెట్టిన తీర్మానానికి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. తెలంగాణకు యాజ్ ఆన్ టుడే 299 టీఎంసీ కంటెంప్లేటెడ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కలిపి 299 టీఎంసీ మాత్రమే ఈరోజు ఉన్నది అని గత కాంగ్రెస్ హయాంలో తెలంగాణ నిర్లక్ష్యం చేయడం వల్ల, ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఆ రోజు 299 అవసరం ఉందని మీరు రాస్తే దాన్ని is the document. Include 4 operational projects, each under KRNB and GRMB, sir. I would like to know what is the present status of these unapproved projects, including operational and ongoing, and the outlay incurred on them so far, and the allocation required for their completion. Because I have been asking this repeatedly for the last 10 years, but the government never gave a clear answer to this. And what will happen if these projects are not approved? Now that we know that,
a tribunal is being constituted. So we can go to the tribunal and we can file, and also we can settle all the issues and resolve all the issues. At the same time, the important thing is that the government needs to see that whether the tribunal will approve this unapproved projects also or not. And the amount spent on that will be recovered. How are we going to recover that? తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిన పోరాటంలో మీరు తెలంగాణకు ఛాంపియన్ చెప్పుకునేటువంటి కేసీఆర్ గారు అదే డాక్యుమెంట్ని సంతకం చేసి 8 సంవత్సరాలుగా ఇదే 299కి ఎందుకు కన్ఫైన్ అయినారో చెప్పాల్సిన బాధ్యత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నది. వారు చాలా స్పష్టంగా సమస్య పరిష్కారం కావాలని, వారు స్పష్టంగా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి బహుశా వారు భావించి కేఆర్ఎంబీకి అప్పగిస్తే నష్టం లేదని వారు భావించారు అధ్యక్ష. నేను వెల్కమ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. కానీ సడన్గా ఈరోజు ఈ మోషన్ పెట్టడానికి ఎందుకు అంత అర్జెన్సీ వచ్చింది, ఈ మోషన్ పెట్టడానికి వారు ఎందుకు ఆలోచన చేశారో నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. మళ్ళీ 2 రాష్ట్రాల మధ్యలో ఈ డిస్ప్యూటు ఒడిసేది కాదు అధ్యక్ష. ఇది కేవలం వారు మేము 8 సంవత్సరాలు ఇవ్వలేదు, మీరు ఇచ్చారని చెప్పేసి మిమ్మల్ని వారు ఏమన్నా తప్పు పెడతారేమో ఏమన్నా భయపడతా అధ్యక్ష. ఈరోజు కేఆర్ఎంబీకి ఇస్తే మనకు జరిగేటువంటి లాభం ఏందో, ఇవ్వకపోతే జరిగే నష్టం ఏందో మీరు ఒకసారి బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా మనం మనకున్న హక్కును మనం కోల్పోతాం. అందువలన కేంద్రంతో కూడా మనం సఖ్యత ఉండాల్సిందే. కేంద్రంతో కూడా అది బీజేపీయా ఇంకో ప్రభుత్వం అనేది కాదు, ఇక్కడ ఉన్న బీజేపీ మిత్రులు కూడా ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఎఫెక్స్ కమిటీలో కేంద్ర మంత్రి కూడా ఉన్నారు. వాళ్ళకి ఈ సమస్యను పరిష్కారం చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచన ఉంటే ఈ పాటికి సమస్య పరిష్కారం అయ్యేది. ఒకవేళ వాళ్ళ నుంచి చొరవ ఉన్నా మన దగ్గర లేకుండా చెడగొట్టుకుంటే మనం ఏం చేయలేం. అందువలన ఈ నీటికి సంబంధించి ఒక సామరస్య పద్ధతుల్లో చర్చల ద్వారా సృహద్భావ వాతావరణంలో మనం సాధించుకోవాలి తప్పితే ఘర్షణల వల్ల మాత్రం ఇంకా నష్టం జరిగిద్దని చెప్పి నేను మనవి చేస్తూ అంతిమంగా ఈ రిజల్యూషన్కి నేను మనస్ఫూర్తిగా మా పార్టీ తరపు నుంచి మద్దతు తెలియజేస్తూ, కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై అసెంబ్లీలో జరిగిన చర్చలో మాజీ మంత్రి హరీష్ రావు తన అద్భుత ప్రసంగంతో ఒంటి చేత్తో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులందరినీ ఎదుర్కొన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కృష్ణా జలాలు కేఆర్ఎంబీకి సంబంధించి కాంగ్రెస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారం అబద్ధాలను తిప్పికొట్టారని చెప్పారు. రేపటి చలో నల్గొండకు హరీష్ రావు సరైన టోన్ సెట్ చేశారని అన్నారు. కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని నల్గొండ వేదికగా కేసీఆర్ తనదైన శైలిలో ఎండగడతారని కేటీఆర్ చెప్పారు. కేఆర్ఎంబీ ప్రాజెక్టులపై బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసిన తప్పులను కప్పిపుచ్చుకుంటున్నాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ బీఆర్ఎస్ కేఆర్ఎంబీ అంశాన్ని సాగదీస్తున్నాయని ఆయన అన్నారు. కేఆర్ఎంబీ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించకపోతే 200 కోట్ల బడ్జెట్ను బీఆర్ఎస్ ఎందుకు విడుదల చేసిందని, కొన్ని నిబంధనలతో కాంగ్రెస్ ముందుకు ఒప్పుకున్నట్లు ఎందుకు చెప్పారని పాయల్ శంకర్ ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి ఎమ్మెల్యే పాయల్ శంకర్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ఈరోజు కేఆర్ఎంబీ ప్రాజెక్టులపై వాడివేడిగా చర్చ సాగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన, బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు ఈ ప్రాజెక్టుల విషయంలో విమర్శలు చేసుకున్నారు. ఇక ఈ రోజు శాసనసభ సమావేశాల్లో జరిగిన పరిణామాలపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఈ రోజు జరిగిన చర్చని మీరు ఏ విధంగా చూస్తారు? కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఆడినటువంటి నాటకం. కేఆర్ఎంబీకి గతంలో కేటాయించడానికి అన్ని విధాలుగా సిద్ధమై గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం గత బడ్జెట్లో 200 కోట్ల రూపాయల కేటాయింపులు చేసింది. నిజంగా ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను అప్పగించే ఆలోచన లేకుంటే గత బడ్జెట్లో 200 కోట్ల రూపాయలు ఎందుకు కేటాయింపు చేసిందో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పలేకపోయింది. చర్చలో భాగంగా ఒక పక్క ప్రభుత్వం మాట్లాడుతుంది, మా తప్పేం లేదు, మేము ఎక్కడా కూడా సంతకాలు పెట్టలేదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు మాట్లాడతారు, మా తప్పేం లేదు, టీఆర్ఎస్ పార్టీ 8-9 సంవత్సరాలు కూడా ఏ ఒక్క ప్రాజెక్టుని అప్పగించకుండా మేము కాపలా కుక్కలాగా ఉన్నామని చెప్పి. మీరు గతంలో ఉన్న వాళ్ళు అప్పగించలేదు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు అప్పగించలేదు అంటే ఈ రాష్ట్రానికి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సంతకాలు పెట్టిపోయిందా? చేసింది గతంలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని తప్పులు చేస్తే
ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఇంకా కొన్ని తప్పులు చేసింది. ఏదైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి క్లుప్తంగా చర్చ జరగాలి, కానీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికే చర్చ చేసినట్టు మాకు అనిపించింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు గొప్ప ఆలోచనతోని గతంలో 2014 ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో ఈ నికర జలాల కేటాయింపులో అన్యాయం జరిగిన మాట వాస్తవం. ఆ జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దాలని కేంద్ర క్యాబినెట్లో ఒక తీర్మానాన్ని పాస్ చేసి బ్రిజేష్ కుమార్ కమిటీకి కొత్తగా ఫ్రెష్గా డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో జరిగినటువంటి నీటి కేటాయింపులను, ఆ విధమైనటువంటి కేటాయింపుల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రాజెక్టులుగా వారిగా కేటాయింపులు జరిపి తెలంగాణకు న్యాయం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి క్యాబినెట్ తీర్మానం చేసింది. ఆ విషయాన్ని సభలో ఎక్కడ కూడా ప్రస్తావించరు. వీళ్ళ వ్యవహారం చూస్తే కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీది. ఎక్కడ సందు దొరికితే బీజేపీని బదనాం చేద్దామా, ఎక్కడ సందు దొరికితే నరేంద్ర మోడీ గారిని బదనాం చేసి రాజకీయ పబ్బం గడుపుకుందామని ఆలోచన చేసిండ్రు. కానీ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. ఏ సర్వేలు చూసినా తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి 15-16 పార్లమెంటు స్థానాలు వస్తున్నాయని సర్వేలు రాగానే టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి భయం పుట్టింది. ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి సెంటిమెంట్ను వాడుకొని మరొక్కసారి రాజకీయం చేద్దామని ఆలోచిస్తున్నాయి. అందుకే భారతీయ జనతా పార్టీ పక్షాన చాలా స్పష్టం చేసినాం, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా ముందుంటుందని చెప్పాం. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం. కేఆర్ఎంబీ ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించి సీఎం రేవంత్ స్టార్టింగ్లో కొన్ని కండిషన్లతో తాము ఒప్పుకున్నట్టుగా మాట్లాడారు. చివరికి ఈ రోజు అసెంబ్లీలో ప్రత్యేకంగా తీర్మానం కూడా చేశారు అప్పగించట్లేదని. దీన్ని ఈ వైఖరిని మీరు ఎలా చూస్తారు? ఈ తెలంగాణ ప్రయోజనాలు కాపాడడం చాలా ముఖ్యం. ఏ రాజకీయ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉన్నా కూడా రాష్ట్ర ప్రయోజనాలే మనందరికీ ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు సమస్య ఏం చేస్తే పరిష్కారం అవుతుందనే దిశగా కూడా మన కొంత వెసులుబాటు తీసుకొని ఆ రకమైనటువంటి చర్యలతో ముందుకు పోవాలి. ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మేము ఏ విషయాలైతే దాంట్లో పొందుపరిచినామో ఆ విషయాలన్నిటికీ మేము అనుమతిస్తే కేఆర్ఎంబీకి మేము కూడా అనుకూలమని ఆ విషయాల మీద వాళ్ళు స్పష్టం చేసిండ్రు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ మాత్రం ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం ముందుంటుంది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు మీరు ప్రభుత్వానికి ఏం సూచనలు చేస్తారు సార్ ఈ ప్రాజెక్టుల అప్పగించడం సంబంధించి? తప్పకుండా మా పార్టీ శాసనసభ పక్షమంతా కూడా చర్చించి ఇంకా భవిష్యత్తులో మా పాత్ర మీద స్పష్టం చేస్తాం. రేపు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన మీరు వెళ్తున్నారా సార్ బీజేపీ పార్టీ? ఇప్పుడైతే మేము వెళ్తలేము, కానీ సాయంత్రం మా పార్టీ అధ్యక్షులతో మాకు ఒక సమావేశం తర్వాత క్లారిటీ ఇస్తాం. ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శ చేసుకుంటున్నారని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా అటు ఆ దిశగా అడుగులు వేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటున్నారు. కెమెరామెన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర న్యూస్. కృష్ణానది ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి ఇవ్వడాన్ని నిరసిస్తూ నల్గొండలో నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభను సక్సెస్ చేయాలని మాజీ ఎమ్మెల్యే భగత్ పిలుపునిచ్చారు. బహిరంగ సభకు రైతులు, ప్రజల నుండి అనూహ్య స్పందన ఉందని నియోజకవర్గం బీఆర్ఎస్ సమన్వయకర్త జాజుల సురేందర్ చెప్పారు. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు కాపాడితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే కేంద్రానికి అప్పజెప్పిందని వారు విమర్శించారు. నదీ జలాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి రైతులందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. ఇది అన్యాయము. మనం ఇలా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నమే నీళ్ళ గురించి. మరి వాళ్ళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కూడా అయితే లేదు. మరి కేఆర్ఎంబీకి అప్పగిస్తూ ఉన్నారు. ఇది అన్యాయం అని చెప్పి రైతులు కూడా నినాదిస్తూ ఉన్నారు. మేము ఈ 4 రోజుల నుంచి గ్రామాలు తిరుగుతూ ఉంటే గ్రామాలలో మంచి స్పందన వస్తూ ఉంది. మీరు స్వచ్ఛందంగా రండి అంటే వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు రావడానికి. ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయమని అడుగుతున్నారు, కానీ మాకు వెహికల్స్ ఏమో దొరకట్లేదు. కొద్దిగా ఇబ్బందులు కూడా పెడతా ఉన్నారు అక్కడక్కడ. మా రైతులైతే స్వచ్ఛందంగా రేపు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ మాత్రం నల్గొండ చరిత్రలో నిలవబోతుంది. రేపు మీటింగ్ మాత్రం కేసీఆర్ గారి నుంచి. ఇవాళ ఇంకొకటి, ఈరోజు అసెంబ్లీలో ఇవాళ పేపర్లలో కూడా రావడం జరిగింది. మొన్నటి వరకు కాంగ్రెస్ వాళ్ళ మంత్రులు, ముఖ్యమంత్రి కానీ మంత్రులు ఏమన్నారు, మేము ఎటువంటి విషయం కూడా మేము కేఆర్ఎంబీకి అప్పయ్యలేదన్నమాట. మరి కేఆర్ఎంబీకి అప్పయ్యనప్పుడు మరి మీరు ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఏముంది? కృష్ణా నది జలాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి రైతులందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. సీఎం జగన్పై తీవ్రంగా ఫైర్ అయ్యారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. 3 రాజధానుల పేరిట 3 ముక్కలాట ఆడుతున్నారని మండిపడ్డారు. శ్రీకాకుళంలో శంఖారావం సభలో మాట్లాడిన నారా లోకేష్ జగన్ పని అయిపోయిందని,
ఆ పార్టీ నేతలే చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. ప్రత్యేక హోదా గురించి ఏనాడైనా ఢిల్లీలో ప్రశ్నించారా అని నారా లోకేష్ నిలదీశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. 5 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ సిపిఎస్ సమస్య పరిష్కారం కాలేదని మండిపడ్డారు. కోడికత్తితో దాడి చేయించుకొని టీడీపీపై నెపం నెట్టాలని చూశారని ధ్వజమెత్తారు. కొత్త పని చేస్తున్నాడు జగన్. ఇద్దరికి ఉత్తరాంధ్రని అప్పగించాడు. ఆ ఇద్దరు పేర్లు, ఒకటి విజయసాయిరెడ్డి, ఇంకొకటి పేరు వైవి సుబ్బారెడ్డి. వాళ్ళిద్దరు పంది కుక్కల్లాగా ఈ రోజు ఉత్తరాంధ్రాన్ని దోచేస్తున్నారు. ఎక్కడ భూమి దొరికితే అది కాజేయాలనుకుంటారు. ఎవరు మైన్ కంపడితే అది ఎట్లా తీసుకోవాలా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళిద్దరు ఒకటి చెప్తున్నా, 2 నెలల్లో మేము వస్తున్నాం, మొత్తం కక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా వాళ్ళిద్దరికి హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇంకా రామ్ తీర్థంలో కూడా చూసాం, శ్రీరాముడు అలా నరికేసి ఎక్కడో పడేశారు. ఇప్పటికి దాని వెనకాల ఎవరున్నారో తేల్చి చూపించలేదు ఈ ప్రభుత్వం. మీరందరూ ఓపిక పట్టండి, 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. మొదటి 100 రోజుల్లో దాని వెనకాల ఎవరున్నారో శిక్షించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా. వైఎస్ఆర్సీపీ తరపున 3 రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులైన వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్లబాబురావు అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ, రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిశారు. రాజ్యసభ అభ్యర్థులకు సీఎం జగన్ బీఫామ్ అందించారు. ఇరవై 27వ తారీఖు జరగబోతున్న రాజ్యసభ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జరుగుతున్న 3 స్థానాలకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో రాజ్యసభ ఎన్నికల్లో 3 అభ్యర్థులుగా నేను, శాసనసభ్యులు గొల్ల బాబురావు గారు, సోదరుడు మేడా రఘునాథ్ రెడ్డి గారు, 3 కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బీఫామ్స్తో ఈరోజు రాజ్యసభ ఎన్నికలకి నామినేషన్ వేయటం. ఇప్పుడే కాదు, గత 2 దఫాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన రాజ్యసభ ఎన్నికలు కానివ్వండి, రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరుగుతున్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే, బీసీలకి, దళితులకి అత్యధిక ప్రాధాన్యత, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గతంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఒక మత్స్యకారుని పార్లమెంటు మెట్లు ఎక్కించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్. రేపు జరగబోయేటువంటి రాజ్యసభ ఎన్నికల నామినేషన్స్ పెద్దలు గౌరవనీయులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు, పెద్దలు మేడా రఘునాథ్ రెడ్డి గారు, నేను 3 కూడా ఈరోజు నామినేషన్స్ వేయటం జరిగింది. నేను ఒకే ఒక విషయం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రాష్ట్రంలో నిజంగా సమాజం కోసం, పేద వర్గాల అభ్యున్నతి కోసం, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల కోసం ఎంతవరకు ముందుకెళ్లాలన్నా, లేకపోతే ఏ విప్లవం తీసుకురావాలన్నా ఈ రాష్ట్రంలో ఎవరి తరం కాదు, కానేరదు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప ఒక సంస్కర్త, ఈ పేద వర్గాల కోసం పుట్టినటువంటి ఒక కారణ జన్ముడుగా, ఒక సంస్కర్తగా చేస్తున్నటువంటి అనేక ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగానే నాలాంటి దళిత సమాజ వర్గానికి చెందినటువంటి నాలాంటి వ్యక్తికి కోట్లాది రూపాయలు ఇచ్చిన నిజంగా దొరకనటువంటి రాజ్యసభ పదవి నాలాంటి వ్యక్తికి వారు నామినేట్ చేశారంటే ఇదే ఒక ఉదాహరణ. రేపు జరగబోయే మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలండి. అలానే జగనన్న గారి ఆశయాలకు, పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాను. అలానే రాబోయే ఎలక్షన్స్లో వైసీపీ అత్యధిక మెజారిటీతో ఎక్కువ స్థానాలు గెలిచి మళ్ళా జగనన్నే సీఎం కావాలని మేమందరం కూడా కష్టపడి పనిచేస్తాము. అలాగే రాష్ట్ర అవసరాల కోసంగా మేము 3 కూడా గెలిచి భవిష్యత్తులో రాష్ట్ర అవసరాలు ఏదున్నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు వైఎస్ఆర్సీపీలో అధిక ప్రాధాన్యత ఉంటుందని వైవి సుబ్బారెడ్డి అన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారని తెలిపారు. గతంలో బీసీలకు 4 రాజ్యసభ అవకాశం కల్పించగా తాజాగా దళితుడైన గొల్లబాబురావుకు అవకాశం ఇచ్చినట్టు తెలిపారు. శాసనసభలో అత్యధిక బలం తమకే ఉందని, వైఎస్ఆర్సీపీ నుంచి 3 అభ్యర్థులను విజయం సాధిస్తామని చెప్పారు. సీఎం జగన్లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని, అందుకే అభ్యర్థులను మారుస్తున్నారని విమర్శించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.
చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టడానికి జగన్కు బీజేపీ సహకరించిందని ఆరోపించారు. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవద్దని ఆయన సూచించారు. జగన్ 1,00,000 కోట్లు దోచుకున్నా కేంద్రం పట్టించుకోలేదన్నారు. ఏపీ నాయకులు విచిత్రంగా పగలొకరు రాత్రి ఒకరు మోదీని కలుస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో ఓటర్ల అవకతవకలు జరగడానికి ప్రధాన కారణం కలెక్టర్, ఎస్పీలు, వైసీపీ నాయకులేనని చెప్పారు. దొంగ ఓట్లపై కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు కంప్లైంట్ చేస్తామని రామకృష్ణ తెలిపారు. దేశంలో అంటే రాజకీయ పార్టీలు, రాజకీయాలు, అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడము, తమ విధానాలు చెప్పుకోవడము, తద్వారా ఓట్లు పొందాలని ఆశించడము, అందులో మనం ఎవరు తప్పు పట్టడంలే. కానీ ఇవాళ జరుగుతున్నది ఏమంటే పక్కాగా మైండ్ గేమ్ ఆడుతున్నారు. మైండ్ గేమ్ అంటే ఓటర్లను ప్రభావితం చేయడము, ప్రలోభాలకు గురి చేయడము, పొలిటికల్ పార్టీస్ ని బ్లాక్మెయిల్ చేయడము. ఇవాళ సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ మైండ్ గేమ్ కి పాల్పడుతూ ఉన్నాడు. ఒకవైపు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. ఆయన నిన్న కూడా మీటింగ్లో పదే ఇప్పుడు ఎక్కడ పోయినా ఏం చెప్తున్నా అంటే మా బీజేపీకి 370 సీట్లు వస్తాయి, మా ఎన్డీఏ కూటమికి 400 సీట్ల పైన వస్తాయి, అన్ని మేమే గెలుస్తున్నామని చెప్తా ఉన్నాడు. ఇంతకుముందు 1 సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే మొదలు పెట్టాడు, వై నాట్ 175 అని. మరి జగన్మోహన్ రెడ్డి మోడీ కాపీ కొడుతున్నాడు ఏమనిపిస్తుంది. ఆయన వై నాట్ 175 అన్న ఆయన ఇప్పుడు ఎక్కడికి దిగజారినాడంటే ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లకు మొదలు పెట్టాడు. భారతదేశంలో అంటే రాజకీయ పార్టీ